ఎట్టకేలకు జైలు నుంచి కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని విడుదల చేశారు. రాజధాని మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో నిందితుడు A2 సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో ఆయన్ను తుళ్లూరు పోలీసులు ఈ నెల 9న అరెస్ట్ చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ట్రయల్ కోర్టు విధించే షరతులకు లోబడి ఉండాలని పేర్కొంటూ బెయిల్ మంజూరు చేసిందట. సోమవారం సాయంత్రం జిల్లా జైలు అధికారులు బెయిల్ ఉత్తర్వులు అందకపోవడంతో వాటిని పరిశీలించగా కొమ్మినేని 6:50 విడుదల చేశారు సోమవారం. అప్పటికే అక్కడ ఆయన కుటుంబ సభ్యులు మాజీ మంత్రి అంబటి రాంబాబు చేరుకున్నారు. జైలు నుంచి బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడాలని అంబటి సూచించగా న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పరిశీలించగా మాట్లాడతానంటూ కొమ్మినేని నిరాకరించారు. సాక్షి మీడియా ప్రతినిధులు ఆయనకు పూలమాలలు వేశారు. జైలు వద్ద డీఎస్పీ అరవింద్ పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొమ్మినేని శ్రీనివాసరావుకు మంగళగిరి న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 4 నెలలు లేదా పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేసే వరకు ప్రతి నెల 2వ, 4వ శనివారాల్లో తుళ్లూరు పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలి అనేది, పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని, శాశ్వత చిరునామా ఇవ్వాలి అని, 20,000 రూపాయల పూచీకత్తు చెల్లించాలని, దేశం విడిచి వెళ్లాలంటే న్యాయస్థానం అనుమతి తీసుకోవాలని న్యాయస్థానం షరతులు విధించినట్లు కొమ్మినేని తరపు న్యాయవాదులు చెప్పారు.